నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి వలివేటి నాగచంద్రావతి గారు రచించిన రహస్యం అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 8/12/2001 నుండి ధారావాహికంగా ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం వినేద్దామండి. ఆ చిన్ని స్టేషన్లో రైలాగింది. భుజానికి ఫోల్డర్ బ్యాగ్ తగిలించుకుని ఒక చేత్తో సూట్ కేసు పట్టుకుని చెంగున రైలు దిగింది హేమ. ఉదయపు గాలి అప్పుడే వచ్చిన అతిథిని ఆప్యాయంగా పరామర్శిస్తున్నట్లు చల్లగా ఆమె మొహాన్ని తాకింది. ప్రయాణపు బడలికంతా తీరినట్లు అయి హాయిగా ఫీల్ అయింది హేమ. సూట్ కేసు కింద పెట్టి తన వెనకగా దిగుతున్న తల్లి గాయత్రికి చెయ్యందించింది. చాలా చిన్న స్టేషన్ అది. ప్యాసింజర్ రైళ్లు తప్ప మరేమీ ఆగవు. దగ్గరకొచ్చిన స్టేషన్ మాస్టర్కి తల్లి టిక్కెట్లు అందిస్తూ ఉంటే వేళ్లు విరుచుకుంటూ చుట్టూరా చూసింది హేమ. ట్రాక్ కానుకుని కనుచూపు మేరంతా ఆవరించిన పంట పొలాలు దేవుడు పరిచిన ఆకుపచ్చ తివాచీల్లా ఉన్నాయి. రంగురంగుల కోకలు కట్టి వంగి కలుపు తీస్తున్న ఆడవాళ్లు ఆ తివాచీ మీద అద్దిన పువ్వుల డిజైన్లా ఉన్నారు. చేలగట్లమ్మట గుత్తులు గుత్తులుగా పూసిన బంతిపూలు ఆ తివాచీలకు వేసిన అందమైన బార్డర్లాగా ఉన్నాయి. దూరంగా గొడ్లను కాస్తున్న పిల్లకాయలు ఓహోయ్ అనే అదిలింపులు, ఇంకెక్కడి నుంచో లీలగా కోవెలలో ధ్వజస్తంభపు గంటలు గలగల గాలిలో తేలి వినవస్తున్నాయి. నిద్రమాను చెట్ల మీద పక్షుల కలకలలు, ఎక్కడో కూ అన్న కూతకి మరెక్కడి నుంచో కూ అని బదిలిస్తున్న కోకిల కూతలు, పూల మీద నుంచి చాల మీద నుంచి పరిమళాలు మోసుకొస్తూ దూసుకొస్తున్న పిల్లగాలి చేసే చిరు సవ్వడులు, ప్రకృతి మృదువుగా ఆలపించే భూపాల రాగంలా తోస్తూ వివసత్వాన్ని కలిగిస్తోంది. మన కోసం ఎవరూ వచ్చినట్లు లేరు కదూ. తల్లి పలకరింపుతో తన్మయత్వం నుంచి తేరుకుంది హేమ. తల్లి కంఠంలో ధ్వనించిన ఆశాభంగానికి విచలితురాలి తలెత్తి చూసింది ఆమె వంక. తెలియని ఊరా అమ్మా, రాకపోతారా అనుకుని ఉంటారు అంది దిగులు పడిపోయినట్లయిపోయిన తల్లిని జాలిగా చూస్తూ. నిట్టూర్చింది గాయత్రి. మరే అంతే అయ్యుంటుందిలే అంది సంశయిస్తూ కలవరపడుతున్న మనసును సమాధానపరుచుకుంటూ. స్టేషన్ దాటి యువతలకొచ్చారు. ఊరికి స్టేషన్కి 2 మైళ్ళ దూరం. మధ్యలో చిన్న వాగు కూడా ఉంది. ఎంతవారికైనా ఊరు చేరాలంటే నాటు పండే శరణ్యం. దశాబ్దాలు గడిచి ప్రపంచం ఎంత ముందుకెళ్ళినా కానీ ఈ ఊరు మాత్రం ఎద్దుబండి దగ్గరే ఉండిపోయింది. నవ్వుకుంది హేమ. బండికేసి నడవబోతూ ఉంటే, గాయత్రమ్మ నువ్వేనా తల్లి అంటూ బండి తోలే మనిషి ఎదురొస్తూ కనిపించాడు. రంగయ్య తాతే సంభ్రమంగా పరిశీలించి చూస్తూ అంది గాయత్రి. అవును తల్లి, నేనే. తంతి కొట్టావంటగా. నిన్న సాయంత్రం కరణం బాబు గాయత్రమ్మ వస్తోందిరా అంటే పిలిచి పూర్ణాలు పెట్టినట్టు అనిపించిందనుకో. రాత్రంతా నిద్ర పట్టలేదమ్మా. ఎప్పుడెప్పుడు తెల్లారునా, ఎప్పుడెప్పుడు నిన్ను చూద్దునా అని చీకటి విడవకుండా బండి కట్టుకొచ్చేశాను ఆప్యాయత రంగరించిన కంఠంతో చెబుతూ బండిలో గెడ్డి సమంగా సర్ది ఈతాకులు చాప పరిచి మెత్తగా ఉందో లేదో చేత్తో ఒత్తి చూసి పెట్టే బుట్ట బండిలో పెట్టి ఎక్కేటప్పుడు భుజం మీద చెయ్యమని అప్పుడే పిండిన పాలలా ఏ స్వార్థమో కపటమో కల్మషమో సోకని రంగయ్య తాత అమాయకపు పల్లెటూరి అభిమానం చానాళ్లకు చవి చూసిన ఆ అనుభూతికి హృదయం ప్రతిస్పందించిన గుర్తుగా తల్లి కళ్ళల్లో మెరిసిన తడి. ముగ్ధురాలైపోతూ బండికి కూర్చుంది హేమ. చద్దన్నం తిని బడికి వెళ్తున్న కుర్రపిల్లాడిలా బండి సాఫీగా సాగుతోంది. రంగయ్య తాత గాయత్రిని క్షేమ సమాచారాలు అడుగుతున్నాడు. కన్న తల్లి లాంటి పుట్టిన ఊరిని, అంతో ఇంతో ఆస్తిపాస్తుల్ని, ఓ అంటే పలికే హితైషుల్ని వదిలి ఎంతో దూరం వెళ్ళిపోయావు. ఈ 12 ఏళ్ళు ఏం పాటలు పాడావు అమ్మా అంటూ విచారిస్తున్నాడు. చంద్రంబాబు ఏం చేస్తున్నాడమ్మా? పెళ్ళయిందంటగా. రవిబాబు చదువుతున్నాడా? ఆ బాబును కూడా తీసుకురాకపోయావా తల్లి? అంతా చూసేవాళ్ళం అని పరామర్శిస్తున్నాడు. ఏదో విధంగా అతనికి సమాధానాలు ఇస్తోందే కానీ గాయత్రి మనసు కలవరంతో నిండి ఉంది. అతన్ని ఏదో అడుగుదామని ఉంది కానీ మళ్ళీ జంకు. కొంచెంసేపు ఆగితే అన్ని సందేహాలు తీరిపోతాయి కదా, ఎందుకు తొందరపడటం అనుకుంటూ ఆతృత అణుచుకుంటోంది. ఇవేమీ పట్టించుకోవటం లేదు హేమ. 12 ఏళ్ల క్రితం నడిచి వెళ్ళిపోయిన ఈ దారి వెంట వస్తూ ఉంటే ఆ బాట, ఆ పరిసరాలు ఇంత మొహం చేసుకుని మేం గుర్తున్నామా అని పలకరిస్తున్నట్లుగా అనిపించి గతకాలపు స్మృతుల తలపోతలో మునిగిపోయింది. బండి స్టేషన్ రోడ్డు వదిలి ఊరి దారికి మళ్ళింది. అక్కడి నుంచే మొదలవుతుంది మునసబు వీరనాయుడు గారి పొలం 20 ఎకరాలు ఏకఖండం.
అదిగో ఆ పచ్చటి పొలం మధ్యగా వాలిన దేవతా పక్షుల్లా ఆయన తన తల్లిదండ్రి జ్ఞాపకార్థం కట్టించిన తులసి కోటలు 2 ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలా స్మృత్యర్థం తులసి కోటలు కట్టడం, అందున తళతళలాడిపోతూ కళ్ళు మిరుమిట్లు గొలిపేలా పింగాణి రాళ్లు తాపడం చేసి అద్భుతంగా అలంకరించటం. ఆ ఊళ్ళో అదే మొదలు. ఊరంతా జాతర జనంలా వెళ్ళి అదొక ప్రపంచపు వింతలా చూసొచ్చారప్పుడు. దరిమిల పెద్దరెడ్డి గారు, సరివిశెట్టి గారు, బంగారాజు గారు లాంటి మూతుబర్లు కూడా తమ తమ పెద్దల గుర్తులుగా తులసి కోటలు కట్టించారు. కానీ వీటి అందం, నాణ్యత వాటికి రాలేదు. అరే, ఆలోచనల్లోనే బండయ్య గారి మామిడి తోటు, అంకమ్మ బాబు గారి సరివి తోట కూడా దాటేసినట్టున్నామే. అదిగో దొంగల తోట సమీపానికి వచ్చేసాము. అది దాటితే ఊరి మొదలకు వచ్చేసినట్లే. చిన్నప్పుడు ఈ తోట పక్కనంటే వెళ్ళాలంటే ఎంత భయం వేసేదో. చుట్టూ దట్టంగా వెంతుమ్మ చెట్ల కంచుతో పట్టపగలే హడలెత్తేలా జీబురుమంటూ ఉండేది. దానికి తగ్గట్టే రాత్రిళ్ళు దొంగలకు అది ఆవాసం అన్నదానికి నిదర్శనంగా అప్పుడప్పుడు 1 అరా వాళ్ళు ఎత్తుకొచ్చిన బట్టలో వస్తువులో దొరుకుతూ ఉండేవక్కడ. అందుకే అది అవ్వటానికి రామయ్య తాతగారి జామ తోటే అయినా దొంగల తోటగానే ప్రసిద్ధమైంది. దొంగల తోట సరే, దాని పక్కనే ఎందరి జీవితాలను, బహుశా తమ బ్రతుకులని అస్తవ్యస్తం చేసిన ఆ కలువ కొలను ఏది అది? ఈ సంగతి గమనించిందో లేదో అని విస్మయపడుతూ చూసింది తల్లి వంక. అప్పటికే కలువ కొలను ఏది రంగయ్య తాత అని అడుగుతోంది గాయత్రి కుతూహలంగా. పూజ చేశారమ్మా, ముక్తసరిగా చెప్పాడు రంగయ్య తాత. అదేమని నువ్వు అడుగుతున్నావా తల్లి? దాని మూలంగా ఎన్ని అనర్థాలు ఈ ఊరికి దాపురించాయో ఎరగవా? ఎన్ని ఘర్షణలు, కొట్లాటలు, ఎంతమంది హతమారిపోయారు, ఎంతమంది ఊళ్ళు పట్టుకుపోయారు. ఆఖరికి రాణి అమ్మగారు పూనుకొని ఆ తగులు మారిని పాతి పెట్టించి ప్రజల్ని బతికించారు అన్నాడు. తగుల మారట. ప్రభువులు తమ భోగలాలసకి దర్ప ప్రదర్శనకు నిర్మించుకున్నారు దాన్ని. ఆ అద్భుత సౌందర్యం పశువు పక్షి అనే తేడా లేక అందరినీ అలరించగలదని పొగిడారు. చివరికి తమ స్వార్థం కోసం, అహం కోసం జగడాలాడుకుని దానికి కారణం నువ్వేనంటూ నేపాన్ని దాని మీదకు నెట్టి ఆ అపూర్వ సృష్టిని సమాధి చేశారు ఆ ప్రభువులే. ఎంత కిరాతకం, ఎంత అందంగా ఉండేది కలువ కొలను. కళ్ళకు కట్టింది ఆనాటి కలువ కొలను రూపం. 3 తరాల కిందట ఈ గ్రామాన్ని వెళ్ళిన ఒక జమీందారు, అంటే ఇప్పటి చివరి రాజుగారి ముత్తాత గారు, తమకు అమిత ఇష్టురాలైన భోగకాంత జలకాలాట కొరకు కట్టించాడుట కలువ కొలను. ఆయన పోయినా ఆయన పుత్ర పౌత్రులు కూడా దాని సొగసును, వైభవాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కొలనులో ఎర్ర తామరలు, తెల్ల కలువలే కాక విదేశాల నుంచి తెప్పించి వేసిన బంగారు వన్నెల జలపుష్పాల జాతులతో నిండి ఎంతో మనోహరంగా ఉండేది. 4 వైపులా పాలరాతి పావంచాలు, ఆ అందాన్ని కాపలా కాసే రక్షక భటుల్లా కొలను చుట్టూరా అశోక వృక్షాలు, మధ్య మధ్య దీపపు స్తంభాలు, మాటల్లో వర్ణించలేనంత సుందరంగా ఎంతో గొప్పగా వెలిగిపోయిన ఆ కలువ కొలను ఈనాడిలా గడ్డైనా మలవని ఎర్ర మట్టి దిబ్బ కింద నిద్రిస్తోందన్నమాట. విధి వైపరీత్యం. దాని కింద ఆసక్తిగా అడుగుతోంది గాయత్రి. మన్నమ్మా, మనం విన్నవన్నీ పుక్కిడి పురాణలేనమ్మా. 2 నిలువల లోతు తవ్వించి చూశాకే పూడ్చారు దాన్ని. దాపరికం ఏమీ లేదు, అందరం చూస్తూనే ఉన్నాము, రాజుగారి కొడుకులతో సహా చెప్పాడు. మరి 2 అస్థిపంజరాలు దొరికాయమ్మా. అవునమ్మా, ప్రభువుల లీలలు తెలుసుకోవటం మన వశమా? పడని వాళ్ళని ఎవరినో చంపించి పాతి పెట్టించి ఉంటారు. ఆ నేరం దాయటానికే ఈ కలువ కొలను సృష్టి. ఇదే నిజం, మిగతావి పుకార్లు అని అప్పుడు తెరిపిళ్ళు పడ్డాయి కళ్ళు అందరికీ అన్నాడు రంగయ్య తాత. ఎంత చిత్రం, ముక్కును వేలేసుకుంది గాయత్రి. సత్యం ఎప్పుడు విచిత్రంగానే ఉంటుంది తల్లి, చిరునవ్వుతో అన్నాడు ఎన్నో అనుభవాలను జీర్ణించుకున్న రంగయ్య తాత. అమ్మడు, అదిగో నందనం గుర్తుందా? తల్లి ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చింది హేమ. కాస్త దూరంలో నీలాకాశాన్ని బ్యాక్గ్రౌండ్గా తీసుకుని ఏ పేరు మూసిన చిత్రకారుడో చిత్రించిన ప్రకృతి చిత్రంలా కనిపిస్తోంది నందనం. నందనరావు బాబాయ్ గారి ఇంటి తోటతోనే మొదలవుతుంది ఊరు. బాబాయి తన ఇంటి తోటకు పెట్టుకున్న పేరు నందనం. అసలు నందనరావు బాబాయ్ అనగానే గుర్తుకొచ్చేది చిత్ర విచిత్రాలతో ఆశ్చర్యచకితులను చేసే వాళ్ళ పెరటి తోటే. ఆ తోటలో గులాబీ చెట్టుకు ఒకవైపు కొమ్మకి పసుపు రంగువి, ఒకవైపు కొమ్మకి ఎరుపు రంగువి పూలు పూస్తాయి. గింజలేని సీతాఫలం కాస్తుంది. 4 అడుగుల కొబ్బరి చెట్టుకు 3 అడుగుల గెల దిగుతుంది. అంతేనా, పైన టమాటాలు,
వేళ్లకు బంగాళదుంపలు కాయించవచ్చని, మామిడి పండుకు పనసతన వాసన అబ్బించవచ్చని, మందారాలంతా మల్లెపూల్ని పూయించవచ్చునని చెప్పే నందనరావు బాబాయి ఇంద్రజాలకుడులా అనిపించేవాడు అందరికీ. ఏవేవో విత్తనాలు, ఏవేవో రసాయనాల్లో నానేసేవాడు, ఏవేవో అంట్లు కట్టేవాడు. వాటికి ఏదో పేరు రాసిన చీటీలు దారానికి గుచ్చి కట్టేవాడు. కొన్ని అంట్లను చీకటి గదుల్లో దాచేశాడు, కొన్నింటిని ఎండలోకి నీడలోకి మారుస్తూ ఉండేవాడు. ఇలా నిరంతరం మొక్కల మీద ప్రయోగాల్లోనే నిమగ్నమై ఉండే నందనరావు బాబాయి ఆ రోజుల్లోనే వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడు. అంత చదువు చదివి హాయిగా ఏ కాలురమాయిన ఉద్యోగం చేసుకోక ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తానంటూ ఈ కుగ్రామానికి వచ్చేసిన నందనరావు బాబాయిని ఓ పిచ్చివాడిని చూసినట్లు చూసేవారు మొదట్లో. ఏదో యువతరం ఉత్సాహం కొద్దీ ఈ పాత తరం రైతుల్ని సంస్కరిద్దామనే ఉబలాటంతో దున్నటం గురించి, విత్తనం నాటటం గురించి వారికి సలహా ఇవ్వబోయేవాడు పాపం అమాయకంగా. పోవయ్యా పోవయ్యా, పుస్తకం చూసి పొలం పండిద్దామని వచ్చిన వెర్రి బ్రాహ్మడివి. ఈ చేలల్లో తలలు పండించుకున్న వాళ్ళం మేము, నువ్వా మాకు పాఠాలు చెప్పేది అని ఈసడింపుతో మొహాన్నే నవ్వేవాళ్ళు వాళ్ళు. కానీ నవ్విన నాపచేనే పండిందన్నట్లు పుస్తకాలు చదివి ఈ వెర్రి బ్రాహ్మడు పండించిన పంట చూసి కళ్ళు చెదిరి అవురా అని ముక్కును వేలేసుకున్నారు వాళ్లే. ఒరే అబ్బాయి, నువ్వేసిన మంత్రం ఏమిటో చెబుదు అంటూ కాళ్ల బేరానికి వచ్చేశారు. తర్వాత అమ్మలు వసుంధర గుర్తుంది కదూ? తల్లి ప్రశ్నతో ఆలోచనలకు కామా పెట్టి ఆహా లేకేవమ్మా అంది హేమ. ఆ ఎత్తరుగులు ఇల్లే కాదు వాళ్ళది అంది. వసుంధర తండ్రి నాంచారయ్య గురించి ఓ కథ ప్రచారంలో ఉండేది. అది కూడా జ్ఞాపకమే తనకి. ఒక భుజాన తల్లిని పోగొట్టుకున్న 3 ఏళ్లు నిండిన పసిపిల్లని ఎత్తుకుని పై మీద తుండుగుడ్డతో ఈ ఊరు వచ్చాట నాంచారయ్య. చదువు సాములెరుగని నాంచారయ్య భుజాన కావుడేసుకుని ఊరి బావి నుంచి అందరికీ మంచినీళ్లు మోసుకొచ్చి పోసేవాడు. అప్పట్లో ఊరందరికీ ఒకటే బావి కాలువగట్టనుండేది. రాత్రిళ్ళు దర్జీ బుడే సాహిబు ఇంటి వాసారాలో తలదాచుకునేవాడు. మంత్రసాని మంగమ్మ పాంచలో 4 గింజలు ఉడకేసుకునేవాడు. ఏ అమ్మ వండుకున్న కూరో పలహారమో చేతిలో వెయ్యబోతే దోసిలి పట్టి అందుకునేవాడు. అట్లాంటి నాంచారయ్య దశ తిరిగింది. పూరిళ్ళు ఓడదీసి డాబా వేయించాడు. కూతురికి అరవంకీలు రాళ్లహారమో చేయించాడు. సైనుగుడ్డ బనీను నీరు కావి గాపంచుతూ ఉండే నాంచారయ్య గ్లాస్కో పంచా సిల్కు లాల్చీతో దర్శనమివ్వసాగాడు. నీళ్ల మోతమాని పొగాకు కమిషన్ వ్యాపారం చేపట్టాడు. ఇంత విడ్డూరానికి కారణం గొప్ప నిధి ఏదో అతనికి వశమైందని చెప్పుకునేవారు. దాని గురించి చిత్ర విచిత్రమైన కథ కూడా ఒకటి ప్రచారంలో ఉండేది. దర్జీ బుడే సాహిబు మరణానంతరం అతని బీవి మస్తానమ్మ కూతురు దగ్గరకు మకాం మార్చేస్తూ 200కి పడిపోతున్న తన పాత మట్టి మిద్దె కొంపను నాంచారేపారం చేసిపోయింది. అది ఇక్ష్వాకుల కాలం నాటి పాత కొంప. సంపాదించేది పొయ్యి మీదకి పొయ్యి కిందకి సరిపోని బుడే సాహిబు ఇంటి మరమ్మతుకి ఏనాడు పైసా ఖర్చు పెట్టింది లేదు. గట్టి గాలి విసురుకి ఓ మోస్తరు వర్షానికి కూడా పెణకలుగా రాలిపడుతూ ఉండే ఆ ఇంటినే మహాప్రసాదంలా తనదనిపించుకున్నాడు నాంచారయ్య. కూలకుండా ఉన్న ఒక మూల పొయ్యి పెట్టుకున్నాడు. కురవని కాస్త జాగాలో పక్క వేసుకున్నాడు. అలా విశ్రమించిన నాంచారయ్యకు ఒకరోజు అర్ధరాత్రి అటక మించి గలగల శబ్దమే కాకుండా దూకుతా దూకుతా అంటున్న ఒక ఆడగొంతు కూడా వినిపించి భయపడిపోయాడు. ఆ ఇంటిని ఆశ్రయించుకున్న ఏ దయ్యమో తన ఇంట్లో ప్రవేశించడం ఇష్టం లేక తనని బెదిరిస్తోందని భావించి దూకొద్దు తల్లి అర్భకుణ్ణి అని 2 చేతులు ఎత్తి వణికిపోతూనే నమస్కారం చేశాట. అంతే, మరే శబ్దమో ఆ వేళకు వినిపించలేదుట. దడుపు కొద్దీ తెల్లవారులో మేలుకొని కూర్చున్న నాంచారయ్యకు మర్నాడు అదే సమయానికి అదే బెదిరింపు దూకుతా అని వినిపించిందిట. మళ్ళీ నాంచారయ్య చెయ్యెత్తి దండం పెట్టగానే మరే సవడి లేకపోవటం. రోజు ఇదే తంతు. కొన్నాళ్లకు నాంచారయ్యకు విసుగెత్తిపోయింది. ఆ దూకుతా దెయ్యం ఉత్తుత్తి బెదిరింపే తప్ప చేసిన అపకారం ఏమీ లేకపోయినా ప్రతి రాత్రి పడక నీడను గడుపుతున్న అనుభూతి భరించలేకపోయిన నాంచారయ్య ఒక రాత్రి ఏమైతే అదవుతుందని తెగించేశాట. నిద్రపోతున్న కూతుర్ని బయట అరుగు మీద పడుకోబెట్టి వచ్చి దూకితే దూకమ్మా నీ ఇష్టం అనేశాట. అతను అలా అనటం ఏమిటి? గలగలలాడుతూ లక్ష్మీదేవి బంగారం కాసుల రూపంలో గొప్పగా రాలి పట్టమేంటి ఏకకాలంలో జరిగిపోయిందిట. అప్పుడు తెలిసింది నాంచారయ్యకు దూకుతా అన్నది ధనలక్ష్మే కానీ దెయ్యం కాదని. అది కథ. ఈ కథని దెయ్యాలు భూతాలు మీద నమ్మకం లేని వాళ్ళు ఒప్పుకోలేదు. రాలిన ఓ పెనకలో నుంచి పూర్వులెవరో దాచిపెట్టిన కాసులకుండా పడి ఉండవచ్చునంటారు. దీనికి అవునం లేదు నాంచారయ్య. పిల్లలు లేని ఓ దూరపు చుట్టం పోతే దాయాదిగా తనకు కాస్త మొదనష్టం కలిసి వచ్చిందన్నాడు. దేవుడి దయ వల్ల వ్యాపారం పెరిగిందన్నాడు.
ఏమైనా వసుంధర అదృష్టవంతురాలు. కలిసొచ్చిన సంపదతో నాంచారయ్య ఆమెను రాజకుమార్తెలా పెంచాడు. నాంచారయ్య ఇంటి పక్కనుండే కొమ్మరి వెంకన్న కొలిమి, గమళ్ల గవ్వరయ్య నూనెగానుగా స్థానే ఇప్పుడెవరివో 2 కొత్త డాబాలు వెలిశాయి. వాటిని దాటి మలుపు తిరిగి రాజపాట ప్రవేశించింది బండి. రాజుగారి దేవుడి ఉన్న వీధిని రాజబాటే అనేవారు పూర్వం. మరి రాజావారి తాలూకు వారంతా రాజధానికి తరలి వెళ్ళిపోయాక ఇంకా రాజపాటలేమిటమ్మా, ఇప్పుడు దీన్ని ఆఫీస్ వీధి అంటున్నారు అన్నాడు రంగయ్య తాత. వీధి మొదట్లో రాజాగారి 2 అంతస్తుల భవనం వృద్ధాప్య భారంతో ఒరిగి పడుకున్న తెల్ల ఏనుగులా పాతబడి కళావిహీనంగా కనిపిస్తోంది. ఒకనాడు తమకొక ఉన్నత స్థానం ఇచ్చి కాళ్ళు కడిగి నెత్తిన ప్రోక్షించుకుని ఆ చేత్తోనే తమని అధపాతాళానికి తొక్కి వికటాట్టహాసం చేసిన ఆ దివాణం కేసి తడి కళ్ళతో చూసింది గాయత్రి. ఎలా ఉండే దివాణం ఎలా మారిపోయింది. చుట్టూరా కోటగోడల ఎత్తుగా దృఢంగా ఉండే దివాణం ప్రహరీ గోడ కాల ప్రభావానికి లోనై అక్కడక్కడ రాళ్లు ఊడి నెర్రలిచ్చి శిథిలావస్థలో దీనంగా ఉంది. ప్రహరీ గోడ మధ్యలో ద్వారబంధం ఉంది కానీ దానికి ఇత్తడి గుబ్బలతో ఉండే పెద్ద పెద్ద చెక్క తలుపులు ఉండేవి. అవి మాత్రం అజలేవు. ఆ పడిపోయిన దర్వాజాలో నుంచి దివాణం గోడలకి తాత చెప్పినట్లు ఏవేవో ఆఫీసులకు చెందిన బోర్డులు కనిపిస్తున్నాయి. పాడుపడి ఉన్న ఆ హవేలీ రూపు చూస్తే దాని గతకాలపు వైభవాన్ని ఈనాటి స్థితితో పోలిస్తే గుండెనెవరో నొక్కినట్టుగా బాధపడింది గాయత్రి. ఏ ప్రత్యేకత లేని ఈ చిన్ని ఊరు చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ తలమానికి అవటానికి కారణం ఈ దివాణమే. మారుమూలనున్న ఈ పల్లెటూరికి బ్రిటిష్ వారి కాలంలోనే ఒక రైల్వే స్టేషన్ వేయించి ఒకనాడు ఎక్స్ప్రెస్ ట్రైన్కు సైతం హాల్ట్ వేయించిన ఘనత ఈ దివాణానిది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని ఆనాడు ఏ పెద్ద నగరాలకో మాత్రమే పరిమితమై ఉండే కరెంటు, సిమెంట్ రోడ్డు వంటి సౌకర్యాలు ఈ ఊరికి అమిరాయంటే అది ఈ దివాణం మహత్యమే. జమీందారి వద్ద ఆ కాలంలో వారి ప్రభావాలు ఇంకెంత వెలిగిపోతూ ఉండేవో తండ్రి బామ్మ వర్ణిస్తూ ఉంటే విన్నమాట అలా ఉంచి స్వయంగా తన కంటితోనూ చూసింది. గుర్రపు షార్టు, రోల్స్ రాయిస్ కారు హంగామా, బిడ్డ పోయినా పురిటి వాసన వదలనట్లు, రాజ్యాలు పోయినా ఆ లోటు కనపడనీయని వారి రాజసం, అట్టహాసం, అలవాట్లు తనకి కూడా పరిచితమే. శ్రీరామనవమి, గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు ఎంతో ఘనంగా జరిపించేవారు రాజావారు. హరికథలేనా, తోలుబొమ్మలాటలేనా, గాన సభలేనా, నాటకాలేనా, ఊరేగింపులేనా చూడటానికి 2 కళ్ళు చాలేవి కావు. చుట్టుపక్కల ఊర్ల జనం కూడా బళ్ళు కట్టుకుని వచ్చేవాళ్ళు. ఊళ్ళో వాళ్లతో పాటు వారందరికీ కూడా దివాణంలోనే భోజనాలు. సామాన్యుడికి లభ్యం కాని ఆ దివాణ ప్రవేశం ఆ పండుగ రోజుల్లో సులభ సాధ్యం అయ్యేది అందరికీ. వెనక భాగంలో రాణివాసం ఉండే అంతఃపురం తప్ప మిగతా భాగం దర్శించడానికి ఏ ఆటంకం ఉండేది కాదు. నిజంగా యాత్రికులకు వినోదాలు, వేడుకల కంటే విపరీతంగా ఆకట్టుకునే అదనపు ఆకర్షణ అదే అయ్యేది. పాలరాయి పరిచిన ఆ విశాలమైన చావిళ్ళు, నల్ల చేవ మీద నగిషీలు చెక్కిన ద్వారబంధాలు, బంగారు నీరు పోసి తళతళ్లాడే ఫ్రేముల్లో బిగించబడ్డ నిలువెత్తు చిత్రపటాలు, వెలుగులు విరజమ్మే కొవ్వొత్తులు వెలిగించిన షాండ్లియర్సు, చిత్ర విచిత్రమైన వస్తువులతో అలంకరించబడిన గదులు, ఎంత నడిచినా తరగని వరండాలు, ఆ వరండాల్లో తిరుగాడే నెమళ్ళు, ఇతర పక్షుల పంజరాలు, వారే ప్రభువులన్నంత ఠీవిగా యూనిఫామ్ వేసుకుని తిరుగుతున్న బంట్రోతులు, మట్టి మిద్దెలు, పూరి కొంపలు, చుట్టుగుడుసులు తప్ప మరొకటి ఎరగని ఆ అమాయకపు పల్లెవాసులకి అధునాతనము కళాత్మకము అయిన ఆ రమ్య హర్మ్యాన్ని కళ్లతో స్పర్శించగలగటమే ఓ మహద్భాగ్యం. అలాంటి అపురూప భవనం కళాఖండాన్ని చిన్న పేపర్ వేటుగా ఉపయోగించినట్లు ఆఫీసు బోర్డులు వేళ్లాడదీసే దుర్దశకు దిగజారిపోయింది. నిట్టూర్చింది గాయత్రి. కానీ ఈ పరిణామం ఎవ్వరూ ఊహించనిది కాదు. రాజుగారు గతించడంతో పాటే రాజాభరణాలు రద్దయ్యాయి. రాజుగారి 4 కొడుకులు ఆస్తులు పంచుకునే సమయానికి మేము వారసులమేనంటూ కొందరు, దాయాదులు అంటూ ఇంకొందరు ఆ ఊళ్ళో దిగబడ్డారు. మాకు భాగం ఉన్నదంటూ కూతుళ్ళు తండ్రి రాసిచ్చిన దస్తావేజులు పట్టుకు తయారయ్యారు. వారిలో వారికే ఘర్షణలు చెలరేగాయి, ఆవేశాలు ముదిరాయి, 1-2 తలలు పగిలాయి, పేచీలు ఊరు దాటి కోర్టులకు ఎక్కాయి. దాంతో దివాణం పరిస్థితి మూసిన గుప్పిడి తెరిచిన చందమైంది. అప్పటి వరకు వారి తేజాన్ని, ఘనతని భట్రాజుల పాత్ర మోస్తూ పొగడ్డం తప్ప ఒక్క పొల్లు మాట నోట జారే ధైర్యం లేని జనం ఇప్పుడు వారి హజాన్ని, దుష్క్రియల్ని కథలుగా చెప్పగలిగే సాహసవంతులయ్యారు. పూర్వం ఎన్ని అఘాయిత్యాలు జరిగినా దివాణం గోడల వెనక గుప్తంగా ఉండిపోయిన వారి రహస్యాలు ఇప్పుడు ఊళ్ళో 4 కలిస్తే అవే చర్చాంశాలు అవుతున్నాయి. ఏళ్లు గడిచాయి, ఆస్తులు కరిగాయి.
మిగతా వారి వాటాలు చాలా వరకు పరిష్కారం అయ్యాయి, కానీ కొడుకుల తగాదాల మటుకు తెగలేదు. ముఖ్యంగా కలువ కొలను విషయంలో ఏ కొడుకు రాజీ పట్టానికి ఇష్టపడటం లేదు. వారి విరోధాలు తారాస్థాయిని అందుకున్నాయి. ఎవరికి వారే కలువ కొలను బదులుగా లక్షలు కోట్లు ఖరీదు చేసే జవహరీనైనా వందలాది ఎకరాలనైనా మినహాయించుకోవటానికి సిద్ధపడుతున్నారు తప్ప దాన్ని వదులుకోవటానికి ఒప్పుకోవటం లేదు. ఒక చిన్న చెరువు లాంటి దాని కొరకు వారు పడే తాపత్రయం అందరినీ విస్తుపోయేటట్టు చేసింది. అది తమ స్టేటస్ సింబల్ కావటమే తమ పట్టుదలకు కారణమని వారు చెప్పుకుంటున్నా దాని వెనుక వారు దాస్తున్న అంశం ఏదో ఉండుంటుందని అందరూ అనుమానిస్తున్నట్టుగానే ఒకరోజు ఆ గుట్టు కాస్త రట్టవనే అయ్యింది. రాజుగారి వంశంలోని పూర్వుడెవరో శత్రుభయం చేతనో లేక బందిపోటు బిడదల వలనో తన అపారమైన సిరి సంపదల్ని ఇప్పుడు కలువ కొలనున్న స్థానంలో నిక్షిప్తం చేశాడుట. తరాన్నించి తరానికి అందుతూ వచ్చిన ఈ సమాచారం ఎప్పుడో ఎక్కడో లింకు తెగిపోయి మరుగున పడిపోయింది. మళ్ళీ రాజుగారి ముత్తాత గారి కాలంలో ఎలాగో తిరిగి బయటపడింది. తక్షణం ఆయన తీసుకున్న చర్యే కలువ కొలను నిర్మాణం. భోగకాంత వంకన ఆ పని చేసి ఎవరికి సంశయం కలగకుండా ఆ స్థలాన్ని తన దృష్టి దాటిపోనీయకుండా దాన్ని అన్యాక్రాంతం కానీయకుండా కట్టుదిట్టం చేసి కాపాడాడట ఆయన. అందులో ఎంత నిజం ఉందో చెప్పేవాళ్ళకి వినేవాళ్లకు తెలియదు, కానీ రాజుగారి పుత్రులకి మాత్రం పూర్తి నమ్మకం ఉన్నదానికి నిదర్శనగా ఈ పుకారు రేగిన కొన్నాళ్లకి కలువ కొలను చుట్టూరా కాపల మనుషులతో గట్టి బందోబస్తు ఏర్పడిపోయింది. ఎప్పుడూ నిమ్మకు నీరెత్తినట్టుండే ఆ ఊళ్ళో అప్పట్నుంచే అలజడుల సృష్టి మొదలైంది. కలువ కొలను వైపు దృష్టి సారించిన వారి కళ్లల్లో అత్యాసల మెరుపులు వెలుగుతున్నాయి. ఆ మెరుపుల్ని పసిగట్టిన వారి మనసుల్లో అనుమానపు ముసుగులు దర్శనమిస్తున్నాయి. రోజుకో కొత్త పుకారు, పూటకో ఊహాచిత్రం. ఒకరోజు రాత్రి ఈ కబుర్లు కల్పనలు కట్టిపెట్టి పనిలోకి దిగిపోయారు ఎవరో. కలువ కొలను చుట్టూరా ఉండే అశోక వృక్షాలు 2 వేళ్లతో సహా పెకిలించి వేశారు. కొలనులోకి కూడా దిగి శోధించిన గుర్తుగా జలపుష్పాల తూళ్లు తెగి రేఖలు వాడి తేలుతున్నాయి. నిర్మలంగా ఉండే నీళ్లు కెలికినట్లుగా మలినమయ్యాయి. గ్రామ ప్రజల్లో ఈ సంఘటన రేపిన ఉత్కంఠ అంతా ఇంత కాదు. ఎవరు చేశారు ఈ పని? ఎలా చేశారు? చేసిన వారికి నిధి దొరికిందా? ఇవన్నీ ప్రశ్నలే. ఇక దివాణంలో దీని మూలంగా గొప్ప కల్లోలమే రేగింది. రాజుగారి కొడుకులు ఈ పని నువ్వు చేయించావంటే నువ్వే చేయించి ఉంటావంటూ ఆగ్రహావేశాలతో ఒకరి మీద ఒకరు అందరూ వినేలాగానే అరుచుకున్నారు. కత్తులు దూసుకున్నంత పనిచేశారు. ఇలా తిట్టుకుంటే తేలేదు కాదని గ్రహించి ఆ తర్వాత స్థిమితపడ్డారు. అయితే వారిలోనే ఓ ఇద్దరికి ఇలా వదిలేసి ఊరుకోవటం నచ్చలేదు. స్వయంగా పూనుకుని నీటి మీద జాడ తీయగల నేర్పరులను రావించారు, కూపి తీయించారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని వారం తిరగకుండానే నేరస్తులు పక్క ఊళ్ళో పట్టుబడ్డారు. పట్నం నుండి ప్రత్యేకంగా రప్పించిన గోండాలు ఆ 4 నిందితుల్ని దివాణంలోకి తన్నుకుంటూ తీసుకువెళ్లటం ఊరంతా కళ్ళారా చూసింది. ఆ తర్వాత వాళ్ళని ఏం చేశారనేది మాత్రం పిట్ట పురుకు కూడా తెలియదు. ఇంత జరిగింది చూశాక మరి ఆ కొలను జోలికి మరెవ్వరూ పోరు అని అనుకున్న వాళ్ళు వెర్రిబాగుల వాళ్ళు. ఈ కలికాలంలో సిరి అనేది ఒక గొప్ప అయస్కాంత క్షేత్రం. మానవుల్లో ఉండే ఆశ అనే ఇనుప ధాతువు దాని వంక ఆకర్షితమవటం అతి సహజం. కాకపోతే ఆ ధాతువు స్వల్ప పరిమాణంలో ఉన్నవాళ్ళు ఎలాగో నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తారు. మరింత ఎక్కువ ఉన్నవాళ్ళు దానికి అతుక్కుపోవటానికి తహతహలాడిపోతారు. అలాంటి అతి ఆశతో ప్రేరేపించబడ్డ అర్భకులు, లేకపోతే రాజాగారి కొడుకుల్లో ఎవరితోనైనా ప్రోత్సహించబడిన నిర్భయులు. ఎవరో తెలియదు, కానీ ఇంత జరిగాక కూడా అది పాతబడనివ్వకుండానే ఆ తర్వాత కూడా తరచూ కలువ కొలను మీద దాడులు జరుగుతూనే వచ్చాయి. కొంతమంది దొరికేవాళ్ళు కాదు. వాళ్ళు రాజుగారి తాలూకు అని ఊళ్ళో వాళ్ళ అనుమానం. కొంతమంది నిర్భాగ్యులు చిక్కిపోయేవాళ్ళు. అలా పట్టుబడే వాళ్ళని విచారించే న్యాయస్థానం పాత్రని దివాణమే నిర్వహించేది. రాజుగారి ఫ్యామిలీనే దానిలో జడ్జీలు. వాళ్ళు విధించే శిక్షలు ఇండియన్ పీనల్ కోడ్లోని ఏ సెక్షన్కి సంబంధించినవి అయి ఉండవు. కఠినమైన ఆ శిక్షల్ని అనుభవించిన వాళ్ళు ఆ తర్వాత ప్రాణావశిష్టంగా మాత్రమే మిగిలిండేవాళ్ళు. కొందరు ఈ శిక్షలకు భయపడి తాము బయటపడతామనే అనుమానం రాగానే ఊరిని తన వారిని విడిచి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని మరి కనిపించకుండా పారిపోయేవాళ్ళు. అప్పట్నుంచే ఊరి వారి దృష్టిలో అందమైన కలువ కొలను మృత్యువుకు ప్రతిరూపమైపోయింది. వచ్చేసాం గాయత్రమ్మ అన్న రంగయ్య తాత హెచ్చరికతో ఈ లోకంలోకి వచ్చింది గాయత్రి. అప్పటికే హేమ బండి దిగి తొట్టిలో బుట్టలు అందుకుంటున్నది. పడకుర్చీలో వాలి వీరి రాక కోసమే వీధి వరండాలో నిరీక్షిస్తున్నారు కారణం సీతారామయ్య గారు. బండి శబ్దం విని ముందుకు వంగి వీరిని చూసి లేచారు. ఇదిగో ఎక్కడున్నావు, వాళ్ళు వచ్చారు
అని లోపలున్న భార్యకు వినపడేలా కేక పెట్టి వరండా మెట్లు దిగి ఎదురొచ్చారు. అమ్మా గాయత్రి, కులాసానని అమ్మ, ప్రయాణం సుఖంగా జరిగిందా అని పరామర్శించి హేమ వైపు ఒక చూపు జరిపి, ఓరి 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 మా హేమలతే, ఎంత మారిపోయావురా, ఎంత పెద్దదానివయ్యావురా, నేను అసలు ఆనవాళ్ళు పట్టలేదు సుమి, నీకు ఈ తాత జ్ఞాపకం ఉన్నాడుట్రా అని సంభ్రమంగా భుజం మీద చెయ్యేసి పలకరించాడు. ఇంతలో చేస్తున్న పని ఆపేసి చేతులు కొంగుకు తుడుచుకుంటూ ఆదరా వచ్చేసింది సీతారామయ్య గారి ధర్మపత్ని మహాలక్ష్మమ్మ గారు. వస్తూనే గాయత్రిని దగ్గరకు లాక్కొని కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా వేదన అనుభవిస్తున్న గుండెకు ఆ కౌగిలి స్వాంతను కలిగించినట్లుగా ఆవిడకు మరింతగా హత్తుకుపోయింది గాయత్రి. పద పద, వాళ్ళని లోపలికి తీసుకుపద, ఎప్పుడనగా ఎక్కారో బండి, అలసిపోయి ఉంటారు, వాళ్ళ స్నానం పానం సంగతి చూడు అని హెచ్చరించి మాటలు రాని స్థితిలో ఉన్న వారిని ఈ లోకంలోకి తీసుకొచ్చి నడిపించారు సీతారామయ్య గారు. స్నానాలు, కాఫీ, పలహారాలు అవుతున్నంతసేపు మహాలక్ష్మమ్మ గాయత్రిని అవి ఇవి అడిగి తెలుసుకుంటూనే ఉంది. తాను ఏదో ఒకటి చెప్తూనే ఉంది. కానీ అసలు విషయం మాత్రం ఆవిడ మాటల్లో దొరకలేదు గాయత్రికి. పిన్ని, మేమేం కొత్త వాళ్ళం కాదు, పంచపక్షాలు వండి పెట్టాలని హైరాణ పడుకు, మీతో పాటు పప్పు అన్నం చాలు అని మహాలక్ష్మమ్మను సమాధానపరిచి, అమ్మలు అమ్మమ్మ కాస్త సాయం చెయ్యమ్మా అని కూరల బుట్ట హేమ ముందుకు తోసి తాను వీధి గుమ్మంలోకి వచ్చింది గాయత్రి. వరండాలో యథాస్థానం చేరి చుట్ట కాల్చుకుంటున్నారు సీతారామయ్య గారు. గాయత్రిని చూసి చుట్ట అవతలకి విసిరేస్తూ రామ్మా అన్నారు. వచ్చి పడకుర్చి పక్కనే చతికిలు పడింది గాయత్రి. నోట్లో నీళ్లు పోసి పుక్కిలించి మళ్ళీ వచ్చి కూర్చున్నారు సీతారామయ్య గారు. సంగతేమిటి బాబాయ్ అంది గాయత్రి నెమ్మదిగా. ఒక్క క్షణం ఆమె వంక ఆలోచనగా చూసి తిరిగి చూపు ఎదురుకు మళ్లించుకున్నారు సీతారామయ్య గారు. 15 రోజుల నాడు రాత్రిపూట భోజనం చేశాక ఇట్లాగే చుట్ట కాల్చుకుందామని ఈ కుర్చీలోనే వాలా. గేటు ముందెవరో తారట్లాడుతున్నారు. ఎవరది అని కేకేశా. నేనే బాబాయ్ అని లోపలికి వచ్చాడు. నేనంటే అన్నా. నేను బాబాయ్ పార్వతీశాన్ని అంటూ దగ్గరకు వచ్చాడు. ఏది చెప్పినా తూచా తెప్పకుండా చెప్పటం ఆయన అలవాటు. ఓపిగ్గా వింటోంది గాయత్రి. నేనెరుగున్న పార్వతీశం ఒక్కడే, సంశయం మొదలక ఏ పార్వతీశం అని అడిగి పరకాయించి చూశాను. నన్ను గుర్తుపట్టలేదా బాబాయ్? నేను సదాశివ శర్మ గారి అబ్బాయిని, సుందర్రామయ్య అల్లుణ్ణి అన్నాడు. 12 ఏళ్ల నాడు దివాణం వారికి దడిచి బావగారితో పాటు పారిపోయిన నీ తమ్ముడు పార్వతీశమే వాడు. ఆనందమో ఆశ్చర్యమో కానీ ఆ దిగ్భ్రమలోంచి తేరుకోవటానికి కాసేపు పట్టింది నాకు. ఆ తర్వాత పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఎప్పుడొచ్చావయ్యా అని అడిగాను. గంట క్రితమే వచ్చానన్నాడు. రైలు దిగి ముందస్తుగా మీ ఇంటికే వెళ్ళాట. తలుపు తాళం పెట్టుంది. పోనీ పక్కన అనంతాచార్యులు గారింట్లో విచారిద్దామనుకుంటే ఆ ఇంట్లోనూ కొత్త మొహాలు కనిపించి అడగాలనిపించక సరాసరి ఇటు వచ్చానన్నాడు. సరే, మనిషి చూస్తే బడలిపోయి ఉన్నాడు. ఎప్పుడనగా తిన్నాడో ఏమో, మిగతా విషయాలు తర్వాత అడుగుదామని చెప్పి మీ పిన్నిని కేకేసి, బాబాయ్ తమ్ముడు ఆయన సంగతి ఏమీ చెప్పలేదా? ఆయన ధోరణికి అడ్డుపడింది గాయత్రి. ఇక నిగ్రహించుకోవటం ఆవిడ తరం కాలేదు. అప్రయత్నంగా మాట్లాడటం ఆపి ఆత్రంగా చూస్తున్న గాయత్రి కళ్ళల్లోకి ఆర్ద్రంగా చూశారు సీతారామయ్య గారు. ఆయన హృదయం ద్రవించింది. ఒకనాడు తమని కష్టాల సుడిగుండంలోకి నెట్టి తన ప్రాణరక్షణ మాత్రమే చూసుకుని నిస్సంకోచంగా పలాయనం చిత్తగించిన మనిషిని భర్తే అగుగాక ఎలా క్షమించగలిగిందో. 12 ఏళ్ళు, మళ్ళీ మాట్లాడితే దాదాపు 13 ఏళ్ళు తాము ఎలా ఉన్నామో అని అజైనా కనుక్కొని అతగాడి గురించి ఎంత ఆదుర్ద పడుతుందో. అందుకే అన్నారు కాబోలు స్త్రీని క్షమయా ధరిత్రి అని. మొట్టమొదట నేను పార్వతీశాన్ని అడిగింది సుందర్రామయ్య రాలేదేమనే గాయత్రి అని ఒక్క క్షణం ఆగి నిట్టూర్చి, నీ తమ్ముడికి చాలిన ధైర్యం అతగాడికి చాలలేదుటమ్మా. ముందు నువ్వు వెళ్ళు, పరిస్థితులు సవ్యంగా ఉన్నట్లయితే నేను తర్వాత వస్తాను అన్నట్టు ఆ ధీరుడు అన్నాడు కాస్తంత నీరసనగా. నిట్టూర్చింది గాయత్రి. సీతారామయ్య గారు ప్రత్యేకించి, నీ తమ్ముడు పార్వతీశం తిరిగి వచ్చాడు, వెంటనే బయలుదేరరా అని ఇచ్చిన టెలిగ్రామ్ అందుకున్నప్పుడే గ్రహించింది ఆ సంగతి. కానీ ఏమోలో చిన్న ఆశ రేపరేపమంటూ ఊరించింది ఇప్పటి వరకు. ఇలా ఆశ నిరాశల్లో కొట్టుమెట్టాడటం తనకి కొత్త. ఎక్కడో అలాంటి పోలికలున్న మనుషులు కనిపించారని చూచాయిగా కబురు అందటం ఆలస్యం. తన వాళ్ళు అనుకుని ఎన్నిసార్లు తహతహలాడలేదు. వాళ్ళు కాదని తెలిసాక ఎన్నిసార్లు ద్రిగ్గుళ్ళిపోలేదు.
గాయత్రి వదనం మీద పేలవమైన చిరునవ్వు ఒకటి వెలిగింది. ఇప్పుడు కొంతలో కొంత నయం కదా. కూతురి బ్రతుకులోనన్నా శిశిరవంతమై వసంతం తొంగి చూస్తోంది అనుకుని తృప్తి పడుతూ, ఇన్నాళ్ళు ఎక్కడున్నారట బాబాయ్ అడిగింది. మళ్ళీ ఆయన తమ్ముడి స్నానం భోజనం దగ్గర నుంచి వర్ణించడం ఆరంభించకుండా జాగ్రత్త పడుతూ. అపరాధ భావంతో పారిపోతున్నవాడు నిలకడగా నిలవగలడా అమ్మా? కాలు నిలిచిన మరుక్షణం ఎవరో తమనే చూస్తున్నారనిపిస్తుంది. మళ్ళీ పరుగే. కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు సంచారం చేస్తూనే ఉండాలి. కడుపు నింపుకుందుకు ఏ పనికైనా సిద్ధపడాలి అనుభవజ్ఞుడిలా అన్నారు సీతారామయ్య గారు. వీళ్ళు ముందు వెళ్ళింది కలకత్తాకట. ఆ తర్వాత ఎన్ని ఊర్లు తిరిగారో ఏమో. ప్రస్తుతానికి ఢిల్లీలో ఉంటున్నారట. వీడికి ఇన్నేళ్లకి ఇంటి మీదకి గాలి మళ్ళింది. తెగించి వచ్చేశాడు. మీ ఆయనకి ఇంకా వెరపు తగ్గలేదు, అది సంగతి అని ఆగి, నువ్వేం విచారించకమ్మా, ఇవాళ రేపు అతను వచ్చేస్తాడు. లేదా అసలంటూ ఆచూకీ చిక్కింది కనుక బెంగలేదు, మనమే వెళ్ళి తీసుకొచ్చేద్దాం అన్నారు సీతారామయ్య గారు. తను దిగులు చెందకుండా భరోసా ఇస్తూ సముదాయింప చూస్తున్న ఆయన్ని అభిమానంగా చూసింది గాయత్రి. తమ్ముడు మా గురించి అడగలేదా బాబాయ్ అంది కుతూహలంగా. ఎందుకు అడగలేదమ్మా? అడిగాడు. ఇల్లు తాళం వేసి పాడు పెట్టినట్టుగా ఉందేమిటి? మా వాళ్ళంతా ఏమయ్యారు? మా అమ్మ నాన్న బాగున్నారా? మా అక్క హేమ మా గురించి ఏమనుకున్నారు? చంద్రం రవి ఇప్పుడేం చేస్తున్నారు అని ఎడతెరిపి లేకుండా 12 ఏళ్ల ఆత్రాన్ని వెళ్ళబోశాడు. కానీ నేనే ఏమి చెప్పలేకపోయాను. అగ్నిహోత్రం లాంటి నా స్నేహితుడి కుటుంబం ఈ త్రాష్టుల మూలంగా ఎన్ని కడగండ్లు పాలయ్యిందో, ఎలా కకావికలమైపోయిందో ఈ కళ్ళతో చూసిన వాణ్ణి. నేను చెప్పటం ప్రారంభిస్తే ఆ కడుపు మంట నా నోటి వెంట ఎలాంటి అవాచ్యాలు పలికిస్తుందో తెలియదు. అంచేత మీ అక్కకి టెలిగ్రామ్ ఇచ్చాను, వస్తుంది, ఆవిడ చెప్తుందిలే అని మాత్రం చెప్పి ఊరుకున్నాను అన్నాడు. అవును, ఎలాంటి కుటుంబం తమది? గోడకి జార్లబడి మౌనంగా ఉండిపోయింది గాయత్రి. ఆమె మనోయవనిక మీద గతం తాలూకు దృశ్యాలు కదలాడుతున్నాయి. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.